RTI Live News. Ask for right. ములుగు జిల్లా ఏలూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రఘు ఆధ్వర్యంలో మంత్రి సీతక్కపై ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దుమారం లేపుతున్న వార్తలపై స్పందిస్తూ ఆధారాలుంటే తీసుకుని రమ్మంటూ ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. కార్యకర్తలు తప్పులు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేసిన చరిత్ర మాది అని అన్నారు. ఇది ముమ్మాటికి అసత్యమైన ఆరోపణే. దీనిని ప్రజలు ఎవరు నమ్మవద్దని ఆయన ఈ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి సీతక్క గారి పిఏ అని చెప్పి ఇసుక లారీలు దందా అని చెప్పడం సరైనది కాదు. మరి ఈ 22 సంవత్సరములలో పార్టీలో కూడా కార్యకర్త నాయకులు కూడా చిన్న చిన్న పొరపాటులు చేసినా కూడా మరి సరి చేస్తూ పొరపాటులు చేసిన వారిపై క్రమశిక్షణ చర్య కింద మరి కొన్ని సందర్భాలలో వారం రోజులు సస్పెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నీతి నిజాయితీకి పెట్టిన పేరుగా సీతక్క గారు ములుగు జిల్లాలో పేరు తెచ్చుకున్నారు. కావాలని కొంతమంది లేనిపోని అభియోగాలు మోపి మరి మచ్చలేని నాయకురాలని మచ్చ చూపిస్తున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకేమన్నా ఆధారాలు ఉంటే రుజువులతో సహా మరి సీతక్క గారు ఏమన్నా ఉంటే చూపించి రుజువు చేయాలనేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మాధ్యమాలలో కానీ సోషల్ మీడియాలో కానీ మరి దేనికైనా కూడా ప్రతిపక్ష నాయకులు పెట్టిన దానికి ఆధారాలతో సహా పెట్టండి. మరి మేము ఎక్కడికి రావాలన్నా కూడా అక్కడికి వచ్చి నిరూపిస్తాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవి మాత్రం సీతక్కకు సంబంధించినవి కావు. ఆ ప్రైవేట్ పిఏను కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా మీరు కూడా ఈ లేనిపోయిన అభియోగాలను నమ్మద్దనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్ నగర్లో అదేవిధంగా నెరెళ్లలో దళితులు ఇసుక లారీలను అడ్డుకున్నారని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన చరిత్ర మీది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కావాలని ఖమ్మం జిల్లాలో రైతులకు వేడిలేంచి జైలుకు పంపిన చరిత్ర మీది. ఇష్ట దందాలు చేసిన చరిత్ర మీది. అదేవిధంగా ఇక్కడున్న వనరులను దూసుకొని పోయిన చరిత్ర మీద అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సీతక్క గారి ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా ఎలాంటి ఆధారాలు ఉంటే నిరూపించాలనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.